వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నారన్న మంత్రి ఉషశ్రీ చరణ్. గిరిజనుల కోసం సీఎం జగన్ చేసినంతగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. టీటీడీ బోర్డు మెంబర్ అస్వర్ధ నాయక్. రేపు జరగనున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి పిలుపు. ఇక వచ్చే ఎన్నికల్లో నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నానని మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు. అనంతరం R&B అతిథి గృహంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు నేను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు వెళ్తున్నానని చెప్పారు. ఇక నిన్నటి రోజు సీఎం జగన్ తో కలిసినప్పుడు సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగా మార్పులు చేస్తున్నట్లుగా తమతో చెప్పారన్నారు. ఇక కళ్యాణదుర్గం స్థానాన్ని బోయ సామాజిక వర్గానికి కేటాయించారన్నారు. ఇన్ని రోజులు తనని ఆదరించిన కళ్యాణదుర్గం ప్రజలు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటానన్నారు ఆమె. ఇక తాను పెనుగొండకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎక్కడైనా సీఎం జగన్ ని ఫ్యాన్ గుర్తుకే చూస్తున్నారని చెప్పారు. ఇక సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది సీఎం జగనే 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తారన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె వివరించారు. మేడం క్లోజ్. సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి అందులో భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం. సో ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్, ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి. మళ్ళా మన పార్టీ నినాదం అయితే వై నాట్ 175కు 175 అనే నినాదంతో వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం కొరకు అదేవిధంగా ద వీకర్ అండ్ ద డౌన్ టోటన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత. మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్తో మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హైయెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వై నాట్ 175కు 175 అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే 2014లో జరిగింది. అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను. అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా లీడర్స్, నా క్యాడర్, మా ప్రజలందరూ కూడా కృషి చేశారో వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ యొక్క మీ మాధ్యమం ముఖాంతరం, మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలో పోటీ చేయమంటున్నారు. అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీలో మాకు పోటీ చేయమంటారో, ఏ జవాబుదారీ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా 100కు 100% మనం చేసుకొని వస్తాం. ఎందుకంటే మనం నమ్మిండే సిద్ధాంతం జగనన్న, భగవంతుడు, ప్రజలు, కష్టం, ఇదే సిద్ధాంతం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అక్కడున్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని. ఆ ఒక మోటివ్తో, ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులు చేర్పులు కూడా చాలా 100కు 100% నిండు హృదయంతో స్వాగతిస్తున్నారు. మీరు ఒకటే గమనించాలి, బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం. మనం చెప్పేది ఒకటే, ఈ మార్పులు చేర్పులు అయితే చాలా నిండు హృదయంతో సాగిస్తున్నాము. 100% క్యాడర్ ఎక్కడున్నా కూడా మన అజెండా జగనన్న ఫ్యాన్ గుర్తు.
దేనికే పనిచేస్తాం. మైదాన ప్రాంతాలకు దూరంగా జీవిస్తున్న గిరిజనులకు ఆర్థికంగా సామాజికంగా చేయూతనిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ అశ్వర్ధ నాయక్ అన్నారు. ఇక అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గిరిజనుల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారన్నారు. గతంలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా నెరవేరుస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదన్నారు. గతంలో వైఎస్ఆర్ కంటే జగన్ 4 ఎక్కువగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. ప్రజలు మరొకసారి జగన్ ను సీఎం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అశ్వర్ధ నాయక్ అన్నారు. ఈ నెల 29 అనంతపురం నగరంలో జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రేపటి రోజు జరగబోయే సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర గురించి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ఆయన పరిపాలన సాగుతూ ఉంది. 4.5 సంవత్సరం అయిపోయింది. మరి ఎన్నడూ లేని విధంగా వారి తండ్రి గారు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక విధంగా ఉంటే, మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ఈ వర్గాలని, ఈ అణగారిన వర్గాలని ఏ విధంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా గౌరవప్రదంగా మిగతా సామాజిక వర్గాలతో సమానంగా స్వేచ్ఛగా బతకాలి అని చెప్పేసేసే కోణంలో ఆలోచించేస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ రాష్ట్రంలో, మరి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన దాఖలాలు లేవు. మరి అన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా దాదాపు 99% ఈ సంక్షేమ పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఈ అవినీతికి ఆస్కారం లేకోకుండా ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా అన్నారు, మీ అందరికీ తెలుసు ఈ విధంగా ఈ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. మరి ఈ విధంగా ఇంతటి ఎక్స్పీరియన్స్ అయిన మనిషి, ఇంత రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ గారే మన పథకాల్ని, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాల్ని ఇవాళ ఆయన కూడా ప్రశంసించారని చెప్పేసి అంటే చాలా అభినందించదగ్గ విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి అన్నారు ఆయన వై నాట్ 175 అని, అంటే 175 మనం ఎందుకు గెలుచుకోకూడదు, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఇవాళ ప్రజల వద్ద, ప్రజల ఇంటికే చేరుస్తూ ఉండే విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ మా గిరిజన జాతికి సముచితమైన ఉన్నత స్థానంలో నిలబెట్టారు. అన్ని రంగాల్లోనూ, ఇది రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, సామాజికంగా, ఆర్థికంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ గిరిజన జాతికి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఎక్కడో కొండ కోణంలో బతికి ఉండి ఇవాళ ఈ మైదాన ప్రాంతాల్లో ఈ సామాజిక, ఈ సోషల్ ఇంజస్టిస్ లేకోకుండా ఇవాళ మా గిరిజన జాతిని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ఈ సమాజం ఎప్పుడు వారికి కానీ, మరి వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎప్పుడు మా గిరిజన సమాజం ఎప్పుడు వారికి కృతజ్ఞతలతో ఉండి వారిని ముందుకు నడిపిస్తున్నాను. వారికి ఎప్పుడు అండగా ఉండి రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్స్లో వారిని అఖండ విజయం సాధించాలని చెప్పేసి మేమందరూ కృషి పట్టుదలతో ఇవాళ పనిచేస్తున్నాము. ఈ సమాజానికి, మా గిరిజన సమాజానికే కాదు, మరి యావత్తు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీద వ్యక్తి, బీద కుటుంబం కూడా వారికి అండగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్స్లో అఖండ విజయంతో ఆయన్ని గెలిపించాలని చెప్పేసి, గెలిపించి మరి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యూహం సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానంటూ ఒక
టీవీ డిబేట్లో టీడీపీ నాయకుడు మాట్లాడడాన్ని వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదనమోహన రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత గుర్తింపు ఎవరూ ఇవ్వలేదన్నారు ఆయన. ఇక అన్ని వర్గాలకు సముచిత స్థానం, సముచిత న్యాయం చేస్తూ రాజకీయ ఆర్థిక ప్రాధాన్యం కల్పిస్తున్న సీఎం జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరికి మీద ఉందన్నారు. ఇక మరొక వైపు వ్యూహం సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సినిమాలు నచ్చితే చూడవచ్చు, లేదంటే లేదు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి మాట్లాడిన వ్యక్తితో పాటు సదరు టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు జరగబో సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతం చేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటినీ వివరించడానికే ఈ బస్సు యాత్ర అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు మన అనంతపూర్ అర్బన్ పరిధిలో ఈ బస్సు యాత్ర రేపు సాయంకాలం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఎన్నడూ ఈ 4.5 సంవత్సరంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సచివాలయ వ్యవస్థ కావచ్చు, అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వైద్యం పైన ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైననే ఈ బస్సు యాత్రలో బీసీలకి రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఎస్సీలకి రాజకీయ పరంగా, ఇట్లా మైనారిటీలకైతేనేమి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ఈ వెనుకబడిన ప్రజలందరికీ, వెనుకబడిన తరగతులందరినీ వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని, వారి పిల్లల్ని కూడా ఎక్కడ చదువులో కానీ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు రాకూడదనే దీంతో ఎన్నో ఇలాంటి మార్పులు తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ ఈ 4.5 సంవత్సరంలో జగనన్న వచ్చిన తర్వాత ఎంత మేలు జరిగిందని వివరించడానికే ఈ బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని అందరూ పార్టీ శ్రేణులందరూ పాల్గొని వారికి జరిగిన మంచిని వివరించే దీంట్లో కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలందరూ తరలి వచ్చి మన రేపు జరగబో అనంతపూర్లో ఈ బస్సు యాత్రని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యువజన విభాగం తరపున మన అనంతపూర్ అర్బన్ పరిధిలో ఉన్న యువతంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నిన్నటి రోజున ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఉన్మాది ఒకరి తల నరికి తీసుకొస్తే ₹1 ఇస్తానని దాదాపు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ అంటారు. టీవీ ఛానళ్ళలో కూర్చొని డిబేట్లు పెట్టి ఇట్లాంటి ఉన్మాదులందరినీ కూర్చోబెట్టి ఉన్న యువతిని కానీ పెడదోవ పట్టించేదానికి రకరకాలుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమా అనేది ఒక వాస్తవాలు దగ్గరగా తీస్తుంటారు వాళ్ళు. వాటి మీద ఎవరికి నచ్చితే వాళ్ళు చూడొచ్చు, నచ్చకుంటే చూడకపోవచ్చు. ఇలాంటి ఉన్మాదులు ఒక పార్టీ తరపున మాట్లాడి వారిని కఠినంగా శిక్షించాలని, వారిని ఏ తిహార్ జైల్లోనో ఇలాంటి జైల్లో జనజీవన స్రవంతిలో అలాంటి ఉన్మాదులు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఖచ్చితంగా దీనిపైన కూడా మేము మా వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ తరఫున ఖండిస్తున్నాం. సామాజిక సాధికార బస్సు యాత్రను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి ఆయన ఆకాంక్షతో ఎన్నో వాళ్ళకి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు జరగబోయే అనంతరంలో సాధికార బస్సు యాత్ర కూడా
యువజన విభాగంతో పాటు పార్టీ కార్యకర్తలంతా కూడా ముందరకు పోయి ప్రతి ఒక్కరూ మన సొంత కార్యక్రమంలో భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తాం. ఇవి ఇప్పుడు ఒక ప్రెస్ మళ్ళీ కలుద్దాం.